and the day is 22nd May 2025. Here I am with you to go through and analyze the Hindu headlines. Yes, today's highlights. The first point you can see here, Trinamool leaders were at the site. Ekkudunaru, says panel probing Murshidabad violence. Murshidabad lo violence jarigindi. In that violence, akkada evaru present ayi unnarata? Who is present there? The Trinamool leaders were also there. Murshidabad violence samayanlo akkada Trinamool leaders were at site means were present there. Evaru cheptunnaru? The panel probing means investigating. Probing means investigating panel చెప్తోంది ఆ వైలెన్స్ జరుగుతున్నప్పుడు అక్కడ తృణమూల్ లీడర్స్ ఉన్నారు ఎట్ సైట్ అని చెప్తూ ఉంటారు. ఎస్, ద రిపోర్ట్ బేస్డ్ ఆన్ ద టెస్టిమనీ ఆఫ్ విక్టిమ్స్. టెస్టిమనీ మరొక్కసారి వచ్చింది. ద టెస్టిమనీ ఆఫ్ విక్టిమ్, దట్ ఈస్ ఎవిడెన్స్ ప్రొవైడెడ్ బై ద విక్టిమ్స్. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ యొక్క టెస్టిమనీ ఇచ్చారు. సేస్ ద బెంగాల్ పోలీస్ డిడ్ నాట్ రెస్పాండ్ టు కాల్స్ ఫ్రమ్ లోకల్ పీపుల్. బెంగాల్ పోలీస్ చాలా లెథర్జిక్ గా ఉన్నారు అని వారు చెప్తున్నారట. డిడ్ నాట్ రెస్పాండ్ టు కాల్స్ ఫ్రమ్ లోకల్ పీపుల్ వైలెన్స్ జరుగుతోంది అని ఫోన్ చేసినప్పుడు దే డిడ్ నాట్ రెస్పాండ్. సో అది వారి డ్యూటీ. నీ డ్యూటీ నువ్వు చేయకుండా ఉంటేనే లెథర్జిక్ అంటాం. దీనికి మనము మరొక పదాన్ని తీసుకుంటాం, లేజీ. వాట్ డూ యూ మీన్ బై లెథర్జిక్? విల్లింగ్లీ అన్విల్లింగ్ టు డూ యువర్ జాబ్. నువ్వు చేయవలసిన జాబ్ని విల్లింగ్ గానీ నువ్వు చేయడం లేదు. దట్ ఈజ్ లెథర్జిక్, దట్ ఈజ్ లేజీ. ఎవరు? బెంగాల్ పోలీస్ డిడ్ నాట్ రెస్పాండ్ కాల్స్ ఫ్రమ్ ద లోకల్ పీపుల్ డ్యూరింగ్ ద వైలెన్స్ జరుగుతుండగా లోకల్ పీపుల్ ఫోన్ చేస్తే వారు రెస్పాండ్. ద ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. ఈ కమిటీ అనే పదం ఎప్పుడు వచ్చినా మై డియర్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ జాగ్రత్తగా చూడండి. MMTTE చాలా సందర్భాల్లో ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో మనం చూస్తున్నాం. వాజ్ సెటప్ బై ఎ డివిజన్ బెంచ్ ఆఫ్ కలకత్తా హైకోర్ట్. కలకత్తా హైకోర్టు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి ఏర్పాటు చేసినప్పుడు దానికి అక్కడ ఉన్నటువంటి విక్టిమ్స్ అందరూ చెప్పారు ద బెంగాల్ పోలీస్ డిడ్ నాట్ రెస్పాండ్. ఓవర్ 300 పీపుల్ హ్యావ్ బీన్ అరెస్టెడ్. ఇప్పటి వరకు 300 పీపుల్ అరెస్ట్ చేశారు. ఇన్ కనెక్షన్ విత్ అనే ఒక ఫ్రేజ్ ఇచ్చాడు. ఇన్ కనెక్షన్ విత్ క్లాషెస్ సో ఫార్. ఇప్పటి వరకు జరిగిన డిస్ప్యూట్స్ లో 300 పీపుల్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సెకండ్ వన్, హెచ్సి స్టేస్ అమెండ్మెంట్ అన్నాడు. Amendment is a minor change. A minor change to something is called amendment. లేదా addition of something. ఏదైనా యాడ్ చేసినా కూడా దానిని మనం అమెండ్మెంట్ అంటాం. అమెండ్మెంట్ అనే పదంతో టు అనే ప్రిపోజిషన్ అప్లై చేస్తూ ఉంటాం. అమెండ్మెంట్ టు. అమెండ్మెంట్స్, వాట్ ఆర్ ద అమెండ్మెంట్స్? టేకింగ్ అవే TN గవర్నర్స్ పవర్ టు అపాయింట్ VCs. తమిళనాడు గవర్నర్కి ఒక పవర్ ఉంది. హీ కెన్ అపాయింట్ వైస్ ఛాన్సలర్స్. దానిని టేకింగ్ అవే, దాన్ని రిమూవ్ చేస్తున్నారు, దాన్ని తీసేసుకున్నారు. అటువంటి ఒక స్టేట్మెంట్ని, అటువంటి ఒక అమెండ్మెంట్కి హైకోర్టు స్టే విధించింది. ఏమర్థం అవ్వాలి? తమిళనాడు గవర్నర్కు ఉన్నటువంటి VCని అపాయింట్ చేసేటువంటి ఒక అధికారం ఏదైతే ఉందో దానికి అమెండ్మెంట్ చేసింది తమిళనాడు గవర్నమెంట్. దాని పట్ల హైకోర్టు స్టే విధించింది. దట్ మీన్స్ ఏ విధమైన నిర్ణయం తీసుకోవడానికి లేదు అని చెప్తూ. సో తమిళనాడు గవర్నర్ యొక్క పవర్స్ ఇప్పుడు రిస్టోర్ అయ్యాయి. ఎలా రిస్టోర్ అయ్యాయి అంటే హైకోర్టు స్టే విధించింది కాబట్టి ఆయన పవర్స్ ఆయనకున్నాయి. బసవరాజు వాజ్ ట్రైన్డ్ బై B+V3 was trained by the LTTE in jungle warfare. ఫారెస్ట్ లో జరిగేటువంటి వార్ఫేర్ లో ఎవరి? బసవరాజ్. ఎస్, మావోయిస్ట్ లీడర్, ద హెడ్
అతను జంగిల్ వార్ఫేర్ లో ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడట? ఎల్టీటీ దగ్గర తీసుకున్నాడు. తమిళ్ ఈలం లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం దగ్గర ఈయన ట్రైనింగ్ తీసుకున్నారు బసవరాజ్. నోన్ ఫర్ హిస్ డేర్ డెవిల్ యాటిట్యూడ్. ఈ యొక్క బసవరాజుకు ఉన్నటువంటి యాటిట్యూడ్ ఏంటి అంటే డేర్ డెవిల్ యాటిట్యూడ్ అన్నాడు. చాలా తీవ్రమైనటువంటి ఒక యాటిట్యూడ్. ఎటువంటిదయ్యా అంటే చాలా ధైర్యంతో కూడుకున్నటువంటి యాటిట్యూడ్. అతన్ని మరో మాటతో చెప్పారు, ద స్లెయిన్ జనరల్ సెక్రటరీ. స్లెయిన్ అనే పదానికి అర్థం వచ్చేది ఏంటయ్యా అంటే కిల్ వయలెంట్లీ. మనం ఈ మధ్య చూస్తున్న చాలా మూవీస్ లో చూస్తూ ఉన్నాం, స్లెయిన్ ఎక్కువగా కనబడుతోంది. సో సలార్ మూవీ చూసినప్పుడు చూడొచ్చు, కిల్లింగ్ దట్ ఈజ్ ఏ స్లెయినింగ్ అని అంటాం. సో స్లెయిన్ కిల్ కన్నా కొంచెం పెద్ద పదమే అది వాడాడు అక్కడ. ఇతను ద స్లెయిన్ జనరల్ సెక్రటరీ ఆఫ్ సిపిఐ మావోయిస్ట్. సో ఇక మీదట కిల్ అనే పదం కాకుండా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా కొన్ని మూవీస్లో ఆ కిల్లింగ్ చాలా వైలెంట్గా ఉంటుంది. ఆ కిల్లింగ్ వైలెంట్గా ఉన్నప్పుడు స్లెయిన్ అని, అలా మరణించిన వాడిని స్లెయిన్డ్ అని, అలా చంపడాన్ని టు స్లెయిన్ అని మనం చెప్పచ్చు. led many operations including the attack on the CRPF camp in దంతెవాడలో జరిగినటువంటి క్యాంపు కూడా ఈయనే లీడర్. లెడ్ అనే పదం వాడాడు. ఇన్ విచ్ 76 personnel were killed in 2010. 2010లో జరిగిన ఒక అతిపెద్ద ఎన్కౌంటర్లో, ఒక అటాక్లో చాలా మందిని బసవరాజ్ అతని నాయకత్వంలో స్లెయిన్ చాలా వైలెంట్గా చంపడం జరిగింది అని అంటున్నాడు. ద నెక్స్ట్ వన్, 956.16 crore కట్ ఫ్రమ్ IGST షేర్ ఆఫ్ కేరళ. ఫైనాన్స్ మినిస్టర్ బాల్ గోపాల్ అంటున్నాడు వారి యొక్క IGST షేర్లో ఎంత కట్ అయిందట? 956 crore కట్ అయింది అంటున్నాడు. ఎస్, ఇక్కడ కట్ అనే పదాన్ని మాత్రమే వాడాడు. కట్తో ఏమేమి వాడచ్చు? కట్ ఆఫ్ వాడచ్చు. కట్తో ఇంకేం వాడచ్చు? కట్ డౌన్ వాడచ్చు. కట్తో ఇంకేం వాడచ్చు అంటే కట్ ఆఫ్ అండ్ కట్ డౌన్, అండ్ వీ యూజ్ కట్ అవుట్. మై డియర్ SSC aspirants, SIPC aspirants and banking aspirants, cut off, cut down and cut out. Cut off అంటే రిమూవ్ పర్మనెంట్లీ, ఏమీ లేకుండా పూర్తిగా పర్మనెంట్ చేయడాన్ని కట్ ఆఫ్ అంటారు. చిన్నతనంలో మీరు మీ యొక్క LKG, UKG, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్లో యూజ్ చేసేవారు కటీఫ్ అని. అది ఇదే ఆల్మోస్ట్ ఆల్ పూర్తిగా కట్ చేయడాన్ని కట్ ఆఫ్ అన్నారు. దీన్నే మనం యాంప్యూటేట్ అని పిలుస్తూ ఉంటాం. యాంప్యూటేట్ అని పిలుస్తూ ఉంటాం. యాంప్యూటేట్, రిమూవ్ పర్మనెంట్లీ. కట్ డౌన్ మీన్స్ డిక్రీజ్ అనే అర్థం వస్తుంది. దేన్నైనా తగ్గిస్తే అంటాం డిక్రీజ్ అని. అలాగే కట్అవుట్ అంటే అనేది ఎబిలిటీని చెప్తుంది, నీ యొక్క సమర్థతని చెప్తుంది. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి. జూడ్ ద డైలాగ్ యు నో. కట్అవుట్ అంటే అర్థం ఏమొచ్చిందయ్యా? ఎబిలిటీ అనే అర్థం వచ్చింది. దట్ ఈస్ కట్ మీద మనం నేర్చుకున్న 3 ఫ్రాజల్ వెర్బ్. కట్ ఆఫ్, రిమూవ్ పర్మనెంట్లీ, కట్ డౌన్, డిక్రీజ్, కట్ అవుట్. దట్ ఈస్ యువర్ ఎబిలిటీ. నౌ మై డియర్ ఫ్రెండ్స్, ఎమిడ్ వాటర్ డిస్ప్యూట్. ఈ ఎమిడ్ అనే పదాన్ని వాడినప్పుడు మీకు అర్థం అవ్వాలి అందులో మిడ్ అనే పదం ఉంది. ఎస్ మిత్రమా, ఎమిడ్ వాటర్ డిస్ప్యూట్ బిట్వీన్ హర్యానా అండ్ పంజాబ్. హర్యానా పంజాబ్ మధ్య ఏముందయ్యా అంటే ఒక వాటర్ డిస్ప్యూట్ నడుస్తున్న ఈ సమయంలో, ఆ సమయంలో amid water dispute between Haryana and Punjab, Man leads victory rally in Nangal. ఇటువంటి సందర్భంలో ఒక విక్టరీ ర్యాలీ తీసుకెళ్లారట మన్. విజయోత్సవ ర్యాలీ. ఆల్ పార్టీస్ షుడ్ సపోర్ట్ PM on national security issues, says Sule. Sule చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు అంటే ప్రతి పార్టీ కూడా షుడ్ సపోర్ట్, తప్పనిసరిగా సపోర్ట్ చేయాలి పిఎంని. ఏ విషయంలో? నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్లో. మనం గత 2 రోజులుగా చూస్తున్నాం కొంత నెగిటివిటీ లేదా కొంత అపోజిషన్ ఎక్కువగా కనపడుతోంది. అటువంటి సందర్భంలో సూలే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. National Congress Party NCP SP leaders remarks come in the wake of at the time of. ఆ సమయంలో
in the wake of at the time of questions raised by కాంగ్రెస్ కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేసిన ఆ సందర్భంలో in the wake of at the time of Congress questions raised by Congress and other parties about center's diplomatic outreach. Recent గా సెంటర్ ఒక నిర్ణయం తీసుకుంది, అది ఒక డిప్లొమాటిక్ అవుట్రీచ్. ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క పార్లమెంట్ మెంబర్స్ అందరినీ డిఫరెంట్ పార్టీస్ ని తీసుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు డిప్లొమాటిక్ అవుట్రీచ్ కోసం, డిప్లొమాటిక్ మీటింగ్స్ కోసం పంపించడం జరిగింది. సులే who is leading a multi-party delegation, సులే కూడా who is heading, అతనే హెడ్ గా ఉన్నాడు ఒక మల్టీ పార్టీ డెలిగేషన్, సేస్ ఆల్ పార్టీస్ హ్యాడ్ ఎర్లియర్ అగ్రీడ్, ఇలా చెప్తున్నాడు ముందుగానే ఈ పార్టీలని ఒప్పుకున్నాయి నాట్ టు పొలిటిసైజ్ ద మ్యాటర్, దీన్ని రాజకీయం చెయ్యము అని ఒప్పుకున్నారు. బట్ ఇప్పుడు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అది మానుకోమని చెప్తూ ఆల్ పార్టీస్ షుడ్ సపోర్ట్ PM on national security issues. That is the statement. Now the next statement, my dear friends, government sending multi-party delegations to divert attention from tough questions, says Congress. ఇక్కడ మనం గమనించాలి, ఈ ఏదైతే సూలే మాట్లాడాడో దానికన్నా ముందు ఇది చూస్తే సూలే ఎందుకు అలా అన్నారో అర్థమవుతుంది. కాంగ్రెస్ చెప్తోంది గవర్నమెంట్ సెండింగ్ మల్టీ పార్టీ డెలిగేషన్ పంపిస్తోంది, అన్ని పార్టీల నుండి డెలిగేషన్స్ ని ఎందుకు పంపిస్తోంది అంటే ద హోల్ వరల్డ్ షుడ్ నో వాట్ ఇండియా ఈజ్ అని చెప్పడానికి. బట్ దీనిని కాంగ్రెస్ ఏ విధంగా తీసుకుందా అంటే దిస్ ఈజ్ ఎ ట్రిక్ టు డైవర్ట్ అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం, టఫ్ క్వశ్చన్స్ నుండి డైవర్ట్ చేయడం కోసం గవర్నమెంట్ ఆ విధంగా చేస్తోంది అని కాంగ్రెస్ ఎలెజింగ్ చేస్తోంది, ఆరోపిస్తోంది. ఇటువంటివే మానుకోమని సూలే చెప్తున్నాడు. కాంగ్రెస్ ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు వాటిని మానుకోమని సూలే అంతకు ముందున్న స్టేట్మెంట్ లో చెప్పడం జరిగింది. ఎస్, నావీ రీక్రియేట్స్ మీన్స్ రీఫార్మ్స్, మళ్ళా ఇది రిఫార్మ్ అయిపోతుంది. రీబిల్డ్స్, recreates what? Stitched ship based on 5th century Ajanta paintings. 5th century లో వేసినటువంటి అజంతా పెయింటింగ్స్ ని చూసి ఒక స్టిచ్డ్ షిప్ ని మరలా రీక్రియేట్ చేస్తోందట నేవల్ ఫోర్సెస్. NC passes resolution, దేని మీద? ఒక రెజల్యూషన్, ఒక డెసిషన్, ఒక తీర్మానాన్ని పాస్ చేసింది ఆన్ రీస్టోరింగ్. వాట్ టు రీస్టోర్? దేని రీస్టోర్ చేస్తారు? స్పెషల్ స్టేటస్ అండ్ ఫుల్ స్టేట్హుడ్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఎన్సీ ఒక రెజల్యూషన్ తీర్మానాన్ని పాస్ చేసింది, జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ కావాలట, అదేవిధంగా ఫుల్ స్టేట్హుడ్ కావాలని ఎన్సీ ఒక రెజల్యూషన్ ని పాస్ చేసింది. రీస్టోర్ చేయడం అంటే అంతకు ముందు ఉంది, ఇప్పుడు లేదు, మళ్ళా దాన్ని రీస్టోర్ చేయమని అడుగుతాను. డెవలప్మెంట్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్ విత్ ఏ లాంగర్ రేంజ్ NG వేరియంట్ ఆన్ ట్రాక్. సో కొత్తగా బ్రహ్మోస్లో ఒక లాంగర్ రేంజ్తో మరొక డెవలప్మెంట్ జరుగుతోంది, అది ట్రాక్లో ఉంది, త్వరలో రాబోతోంది. ఆన్ కార్డ్స్. Yes, my dear friends, now we are with the editorial. Flag కనిపిస్తుంది, Israel flag. Israel's isolation and the western world and Gaza. ఇస్రాయల్ ఒంటరి అయ్యింది అన్నాడు. ఐసోలేటెడ్, డిజర్టెడ్ అనే అర్థం వస్తుంది ఐసోలేషన్కి. ఐసోలేషన్ అయింది అంటే ఎలోన్ అయింది అని అర్థం. చదువుదాం ఎందుకు ఎలోన్ అయిందో. ఐసోలేటెడ్ అంటే అర్థం డిజర్టెడ్ అని అర్థం. అది డిజర్టెడ్, ఎలోన్. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ లోన్ నేషన్ అంటున్నాడు. లోన్ నేషన్, సింగిల్ నేషన్ అయింది. సో ఎవరు వెస్ట్రన్ వరల్డ్ కానీ గాజా ఎవరు దానికి సపోర్ట్ చేయడం లేదు, ఇజ్రాయెల్ ఐసోలేట్ అయింది అని అంటున్నాడు. నెతన్యాహు మస్ట్ నాట్ బి అలౌడ్, అతన్ని అలౌ చేయకూడదు టు గెట్ అవే విత్ మాస్ మర్డర్. అతను చేస్తున్న మాస్ మర్డర్ని అదే విధంగా కంటిన్యూ అయ్యేలాగా అతన్ని మనం అలౌ చేయకూడదు.
మస్ట్ నాట్ బి అలౌడ్ అని వెస్ట్రన్ వరల్డ్ అంటోందట. చూద్దాం. ద జాయింట్ స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ అనే పదము MENTతో ఎండ్ అయిన ఈ పదము నౌన్. అది ఎటువంటి స్టేట్మెంట్ అయ్యా అంటే జాయింట్ స్టేట్మెంట్ అడ్జెక్టివ్. ది అనే డెఫినెట్ ఆర్టికల్ వాడాడు, అది కూడా అడ్జెక్టివే. బై ద లీడర్స్ ఆఫ్ కెనడా, ఫ్రాన్స్ అండ్ ద యునైటెడ్ కింగ్డమ్ and announcement by the UK and the EU to pause. Pause means halt, stop. Halt. కొద్దిసేపు ఆపుతారట. To stop what? Trade talks with Israel. ఇజ్రాయెల్తో ట్రేడ్ టాక్స్ వద్దు, వాటిని ఆపుదామని ఎవరెవరు అంటున్నారు? కెనడా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, UK అండ్ ద EU. ఆర్ ప్రూఫ్. ఇవన్నీ కూడా ఒక ప్రూఫే. దేనికి ప్రూఫ్ అయ్యా అంటే దట్ ద నెతన్యాహు గవర్నమెంట్ ఈజ్ గ్రోయింగ్ మోర్ ఐసోలేటెడ్. చాలా ఒంటరి అవుతుంది. ఎవరెవరు వదిలేశారు? కెనడా, ఫ్రాన్స్, UK, EU వీళ్ళందరూ నెతన్యాహు గవర్నమెంట్ని వదిలేశారు కాబట్టి ఇట్ ఈస్ నౌ మోర్ ఐసోలేటెడ్. ఆల్రెడీ ఇట్ ఈస్ ఐసోలేటెడ్. విత్ దిస్ ఎఫెక్ట్ నౌ ఇట్ ఈస్ మోర్ ఐసోలేటెడ్. ఆల్రెడీ ఐసోలేటెడ్గా ఉంది, ఇప్పుడు మరింత ఐసోలేట్ అయ్యిందండి. ఓవర్ ఇట్స్ బ్రూటల్ క్యాంపైన్ ప్రచారము. బ్రూటల్ దట్ ఈస్ క్రూయల్. బ్రూటల్ క్రూయల్ క్యాంపైన్ ఆన్ గాజా. గాజా మీద అది చేస్తున్న క్యాంపైన్లో అది ఒంటరి అయింది, మోర్ ఐసోలేటెడ్ అయింది, మోర్గా ఎలోన్ అయింది అని చెప్తున్నాడు. బికాస్ ఆల్ ద వెస్టర్న్ కంట్రీస్ ఆర్ డిసైడెడ్ టు పాస్ దేర్ ట్రేడ్ టాక్స్ విత్ ఇజ్రాయెల్. Now the second statement, since ఎప్పటి నుండి the ceasefire ended on March 18th. మార్చ్ 18th సీజ్ ఫైర్ ఎండ్ అయింది. రీసెంట్గా ఒక రోజు మనం నేర్చుకున్నాం ఈ సీజ్ ఫైర్ అంటే ఏమిటో. నథింగ్ బట్ ఎండ్ ఆఫ్ వార్. సో ద ఓవర్ 3,000 రెసిడెంట్స్ హ్యావ్ బీన్ కిల్డ్ ఇన్ ద ఎన్క్లేవ్. ఎన్క్లేవ్ అనే పదాన్ని ఇక్కడ ఒక పార్ట్కి వాడాడు. సో ఈ గాజా అనేది ఏదైతుందో ఒక చిన్న పార్ట్, దానికోసం ఎన్క్లేవ్ వాడాడు. అది ఒక ఏరియా, అది ఒక స్ట్రిప్ అని అంటాం. ఆ గాజా స్ట్రిప్లో ఇంతవరకు ఎంతమంది మరణించారు? 3,000 రెసిడెంట్స్. వార్లో పౌరులు, సిటిజన్స్ ఎవరు మరణించకూడదు. కానీ మార్చి 18th సీజ్ ఫైర్ క్లోజ్ అయినప్పటి నుండి వార్ జరిగింది. 3,000 రెసిడెంట్స్ హావ్ బీన్ కిల్డ్ ఇన్ ద ఎన్క్లేవ్. ఆ పార్ట్లో, ఆ స్ట్రిప్లో, ఆ ఏరియాలో అంతమంది మరణించారు. ఎస్, అకార్డింగ్ టు ద గాజా హెల్త్ మినిస్ట్రీ. ఈ విషయం ఎవరు చెప్పారు? గాజా హెల్త్ మినిస్ట్రీ. ఇజ్రాయిల్స్ చోక్ హోల్డ్ ఆన్ ఎయిడ్. చోక్ హోల్డ్ అని అంటున్నాడు. కంట్రోల్ దాని యొక్క కంట్రోల్, అది ఒక రిస్ట్రైన్ మెయింటైన్ చేస్తోంది. చాలా బలమైన హోల్డ్ని చోక్ హోల్డ్ అంటాం. దట్ ఈజ్ స్ట్రాంగ్ హోల్డ్. ఎవరైనా గొంతు పట్టుకు నలిపేస్తుంటే, బాగా గట్టిగా పట్టుకుంటే బ్రీత్లెస్నెస్ వస్తుంది. దాన్ని అంటాం చోక్ హోల్డ్ అని. స్ట్రాంగ్ హోల్డ్ ఆన్ ఎయిడ్. ఎయిడ్ మీన్స్ హెల్ప్. ఎయిడ్ మీన్స్ హెల్ప్ మిత్రమా. మరలా నేను ప్రీవియస్ ఎగ్జామినేషన్లో చూసినది చెప్తున్నా. ఎయిడ్ అంటే హెల్ప్. ఎప్పుడైతే ఈ యాడ్ అవుతుందో అది నౌన్ అవుతుంది. దట్ ఈజ్ హెల్పర్. ఎయిడ్, హెల్ప్, AID. In one of the examinations we have seen it in the previous years. Choke hold on aid and humanitarian supplies. So humanitarian supplies patla లేదా వారికి అందేటువంటి హెల్ప్ పట్ల ఇజ్రాయెల్ చాలా స్ట్రాంగ్ హోల్డ్ కలిగి ఉంది. హ్యాజ్ పుష్డ్, అది ఆ విధంగా చేయడం వల్ల thousands టు ద బ్రింక్ ఆఫ్ స్టార్వేషన్. ఇక్కడ బ్రింక్ అనే పదం వాడుతున్నాడు మిత్రమా. బ్రింక్ మీన్స్ ఎడ్జ్, టు ద ఎడ్జ్ ఆఫ్ స్టార్వేషన్. అక్కడున్న ప్రజలందరూ, గాజాలో ఉన్న ప్రజలందరూ కూడా స్టార్వేషన్కి వెళ్తున్నారు, హంగర్లో ఉన్నారు, తిండి లేకపోవడం. దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఫుడ్ టు ఈట్. ఆ ఎడ్జ్లోకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారు? ఇజ్రాయెల్ యొక్క స్ట్రాంగ్ హోల్డ్ దేని పట్ల? ఎయిడ్ మీద, హ్యుమానిటేరియన్ సప్లైస్, వాటిని కూడా ఆపేస్తోంది ఇజ్రాయెల్. నౌ దే ఆర్ ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ ద స్టార్వేషన్. ఎ ఫ్యాక్ట్ నిజం దట్ ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా
president of Israel's all-time ally. Ally means a friend. Alliance అనే పదాన్ని నుంచి తీసుకుంటాం. Alliance అనే పదం తెలుసు, that is a friendship. Like-minded people కలిసి ఉండడాన్ని alliance అంటాం, that is ally. The US referred to during a trip to West Asia last week. Donald Trump గారు వెస్ట్ ఏషియాకి వెళ్ళారు లాస్ట్ వీక్. మిస్టర్ ట్రంప్స్ డెసిషన్ టు స్కిప్ ఇజ్రాయెల్కి వెళ్ళకూడదు అని ఆయన డెసిషన్ తీసుకున్నాడట. స్కిప్ చేద్దాం అనుకున్నాడు ఇజ్రాయెల్ని తన యొక్క టూర్లో. వాజ్ సీన్, దాన్ని ఏ విధంగా చూడాలి? వాజ్ సీన్, ఆయన ఇజ్రాయెల్కు వెళ్ళకపోవడాన్ని ఏ విధంగా చూస్తున్నామయ్యా అంటే యాజ్ ఏ మార్క్ ఆఫ్ హిజ్ డిస్ప్లెజర్. దట్ మీన్స్ హిజ్ అన్హ్యాపీనెస్. Unhappiness, pleasure, happiness, displeasure, unhappiness with Prime Minister Benjamin Netanyahu's policy on the issue. ఆ ఇష్యూ మీద నెతన్యాహు తీసుకున్నటువంటి పాలసీ మీద ఇతనికి ఇష్టం లేదు, displeasure, he has unhappiness, he is not happy with Prime Minister Benjamin Netanyahu's policy on the issue. He is not happy. Despite, you know what is despite? Yesterday also we learned despite and in spite of. The rebukes, ఇన్ని rebukes ఉన్నప్పటికీ కూడా, ఇంత క్రిటిసైజేషన్ ఉన్నప్పటికీ కూడా, ఇంత స్కోల్డింగ్ ఉన్నప్పటికీ కూడా, ఇంత కామెంట్స్ ఉన్నప్పటికీ కూడా, డిస్పైట్ ద రిబ్యూక్స్, అన్ని రిబ్యూక్స్ ఉన్నప్పటికీ మిస్టర్ నెతన్యాహు హ్యాజ్ సెడ్, ఇలా చెప్తున్నాడు, ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ నీడెడ్ టు కంటిన్యూ. ఎవరు సపోర్ట్ వచ్చినా రాకపోయినా, ఐసోలేట్ అవుతున్నా, నెతన్యాహు మాత్రం చెప్తున్నాడు ఐడిఎఫ్ అనేటువంటిది నీడెడ్ టు కంటిన్యూ టు టార్గెట్ హమాస్ ఆపరేటివ్స్. మేము ఆపేది లేదు, టార్గెట్ చేస్తూనే ఉంటాం హమాస్ ఆపరేటివ్స్ ఇన్ ద ఏరియా. అంతేకాకుండా ఇంకా చెప్తున్నాడు, ఇక్కడ హ్యాజ్ సెడ్ అన్నాడు, ఇక్కడ యాడెడ్ అన్నాడు. మిస్టర్ నెతన్యాహు యాడెడ్ దట్ ఇజ్రాయెల్ వుడ్ నౌ, ఇప్పుడు ఏం చేస్తున్నారు, రీటేక్, మరలా వెనక్కి తీసుకుంటుంది, వాట్, ఫుల్ మిలిటరీ కంట్రోల్ ఆఫ్ ద గాజా స్ట్రిప్. ఆ గాజా ఏరియాలో ఫుల్ మిలిటరీ కంట్రోల్ మేము ఈ సందర్భంలో తీసుకుంటాము అని నెతన్యాహు చెప్తున్నాడు. కంటిన్యూ చేస్తాం, గాజా ట్రిప్ని మేము వెనక్కి తీసుకుంటాం, విచ్ the IDF had vacated in 2005. Actually, it was vacated by Israel. It was vacated by IDF in 2005. 2005 లో దాన్ని వెకేట్ చేశారు. మరలా ఇప్పుడు మేము దాన్ని రీటేక్ చేస్తాము అంటున్నాడు. మరొకసారి మేము వెనక్కి తీసుకుంటాము, అప్పటి వరకు ఆగేది లేదు అని చెప్తున్నాడు నెతన్యాహు. Now the next one, the comments provoked. ప్రవోక్డ్ అనే పదం రెచ్చగొట్టడం అంటాం. దీన్ని మనకి ప్రవోక్డ్ అడగడు కానీ ఇన్స్టిగేట్ అనే పదాన్ని అడుగుతాడు. ఇన్స్టిగేటెడ్ మీన్స్ ప్రవోక్డ్. ద ప్రవోక్డ్ కామెంట్స్ ఎలా ఉన్నాయంటే ప్రవోక్ చేసేలా ఉన్నాయట. అన్ యాంగ్రీ రెస్పాన్స్ వచ్చింది, అన్ యాంగ్రీ రెస్పాన్స్ ఫ్రమ్ ద లీడర్స్ ఆఫ్ కెనడా. నెతన్యాహు ఏదైతే చెప్పాడో దానికి ఆ కామెంట్స్కి ప్రవోక్ చేసే అన్ యాంగ్రీ రెస్పాన్స్ ఫ్రమ్ leaders of Canada, Mark Carney, France, Emmanuel Macron, and the UK Keir Starmer, all of whom వాళ్ళందరూ had pledged their support to Israeli actions in response to the October 7, 2023 terror attacks. ఎవరి కోపం వచ్చింది? ఎవరైతే వాళ్ళ యొక్క సపోర్ట్ని ఇచ్చారో had pledged అన్నాడు. యాక్చువల్గా ప్లెడ్జ్ అంటే స్వేర్, pledge ante promised. They all promised their support to Israel after the attacks of October 7, 2023. అటువంటి వాళ్ళకి ఇప్పుడు ఏమొచ్చింది? యాంగ్రీ రెస్పాన్స్ ఇచ్చారు వాళ్ళందరూ బికాస్ ఆఫ్ నెతన్యాహుస్ యాక్షన్స్. Now they call the level of human suffering in Gaza intolerable. ఈ యొక్క ఎవరైతే వెస్ట్రన్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళందరూ ఏమని పిలిచారు దాన్ని? ఇంటాలరబుల్, అన్బేరబుల్, దాన్ని సహించలేము అన్నారు. దే కాల్ ద లెవెల్ ఆఫ్ హ్యూమన్ సఫరింగ్. ఈ యుద్ధంలో ఏం జరుగుతోంది? హ్యూమన్ సఫరింగ్ ఎక్కువగా ఉంది గాజాలో. అది ఇంటాలరబుల్, టాలరేట్, టాలరెన్స్, దట్ ఈస్ బేర్ అనే అర్థం వస్తుంది. దట్ మీన్స్ భరించుట.
ఇక భరించలేము, సహించలేము అంటున్నారు. ఇంటాలరబుల్ ఆర్ అన్బేరబుల్. అదొకటే కాదు, అండ్ ఇజ్రాయెల్స్ ఎస్కలేషన్ ఆఫ్ బొంబార్డ్మెంట్. ఎస్కలేషన్ అంటే మనకు తెలుసు ఇంక్రీజ్. ఎస్కలేటర్ అనే పదం మనకు తెలుసు, మనం ఎస్కలేటర్స్ వాడుతూ ఉంటాం. ఎస్కలేట్ అవుతుందంటే పైకి వెళ్తుంది అర్థం. ఎస్కలేషన్, బొంబార్డ్మెంట్, అగైన్ అండ్ అగైన్ ఏదైనా జరిగితే బొంబార్డ్మెంట్ అంటాం, అగైన్ అండ్ అగైన్. సో ఒక క్వశ్చన్ అడిగారు, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అలా అడుగుతూ ఉంటే వాట్ ఈస్ దిస్ బొంబార్డ్మెంట్ అంటాం. ఒక వెపన్ యూజ్ చేశారు, మరొక వెపన్ యూజ్ చేస్తుంటే దట్ ఈస్ బొంబార్డ్మెంట్. వన్ కామెంట్ ఆఫ్టర్ వన్ కామెంట్ ఆఫ్టర్ వన్ కామెంట్, దట్ ఈస్ బొంబార్డ్మెంట్. ఎస్కలేషన్ ఆఫ్ bombardment, a disproportionate response, proportionate equal response, disproportionate response, unequal response. Condemned the Israeli leadership for threatening to evict all Palestinians forcibly from the strip. Evict ane padam vaadadu. Evict means it is remove them. వాళ్ళందరినీ అక్కడి నుంచి తీసేద్దాం అనుకుంటుంది. పాలస్తీనియన్స్ ఫ్రమ్ ద స్ట్రిప్. ఈ మొత్తాన్ని ఆ యొక్క వెస్టర్న్ కంట్రీస్ యాక్సెప్ట్ చేయడం లేదు. అండ్ రీకమిటెడ్ టు, వాళ్ళ యొక్క స్టాన్స్ మార్చుకున్నారు. అట్ ఫస్ట్ దే కమిటెడ్ హియర్, ప్లెడ్జ్లో అర్థమైంది వాళ్ళు కమిట్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళా రీకమిట్ అవుతున్నారు దేనికి? టు స్టేట్ సొల్యూషన్ ఫర్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా. రెండు కూడా టూ స్టేట్ సొల్యూషన్కి రావాలి అని వీరందరూ రీకమిట్ అవుతున్నారు. టు బి డిస్కస్డ్, ఎక్కడ డిస్కస్ చేసుకోవాలి? ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా ఎట్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఇన్ జూన్. సో ఇది వెస్టర్న్ కంట్రీస్ ఇజ్రాయెల్కి ఇస్తున్నటువంటి సలహా. ఇది ఇంటాలరబుల్గా ఉంది, చాలా డిస్ప్రపోర్షనేట్గా ఉంది. వారు మీకన్నా చాలా బలహీనమైన వారు. మీ యొక్క డిస్ప్రపోర్షనేట్ రెస్పాన్స్ ఏదైతే ఉందో, ఎస్కలేషన్ ఆఫ్ బొంబార్డ్మెంట్, రెగ్యులర్గా మీరు చేస్తున్నటువంటి అటాక్స్ బై అటాక్ ఏదైతే ఉందో, ఇవన్నీ కరెక్ట్ కాదు. అండ్ యువర్ లీడర్షిప్ ఈస్ థ్రెటనింగ్ టు ఎవిక్ట్ ఆల్ పాలస్తీనియన్స్ ఫోర్సిబుల్లీ ఫ్రమ్ ద స్ట్రిప్. ఇది కూడా కరెక్ట్ కాదు. షల్ గో టు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఇన్ జూన్ అండ్ హ్యావ్ ఏ టూ స్టేట్ సొల్యూషన్ అని చెప్తున్నారు. సిగ్నిఫికెంట్లీ ద త్రీ కంట్రీస్ even threatened sanctions against Israel. సో మీకు ఇచ్చే రాయితీలు ఏవైతే ఉన్నాయో, మీకు మేము ఏమైతే ఇస్తున్నామో అవి ఇవ్వడం కుదరదు అని థ్రెట్ కూడా ఇచ్చారు. థ్రెటెండ్ శాంక్షన్స్ అగెన్స్ట్ ఇజ్రాయెల్. మరి ఇప్పుడు ఈయన ఏమంటాడు చూద్దాం. మిస్టర్ నెతన్యాహూస్ రెస్పాన్స్ టు అక్యూజ్ ద త్రీ లీడర్స్ ఆఫ్ హ్యాండింగ్ హమాస్ a huge prize and going not to stop until total victory is achieved. నెతన్యాహు ఇక్కడ కూడా తగ్గల. ఇక్కడ మళ్ళీ ఏమంటాడు నెతన్యాహు? నీకు శాంక్షన్స్ ఆపేస్తామన్నా, టూ స్టేట్ సొల్యూషన్కి వెళ్ళమన్నా, ఎస్కలేషన్ ఆఫ్ బొంబార్డ్మెంట్ కరెక్ట్ కాదు, అది ప్రపోర్షనేట్గా లేదు, నువ్వు హెవీగా ఉన్నావు, వాడు చాలా లోలో ఉన్నాడు, వద్దని చెప్పినా, పాలస్తీనియన్స్ని ఆ ప్రాంతం నుంచి తరిమేద్దాం, ఎవిక్ట్ చేద్దామని నువ్వు అనుకుంటున్నావు, అది కరెక్ట్ కాదని చెప్పినా, ఎన్ని మాట్లాడినా నెతన్యాహూస్ రెస్పాన్స్ టు అక్యూజ్ ద త్రీ లీడర్స్ ఆఫ్, ఆ ముగ్గురిని అక్యూజ్ చేస్తున్నాడు, నిందిస్తున్నాడు. అక్యూజ్, నిందించడం. ద త్రీ లీడర్స్ ఆఫ్ హ్యాండింగ్ హమాస్ ఏ హ్యూజ్ ప్రైజ్, మీరు ఒక మంచి ప్రైజ్ హమాస్కి ఇద్దామనుకుంటున్నారు అంటూ, అండ్ ఓయింగ్ ఇలా చెప్తున్నాడు, ఆగేది లేదు. ఐ నాట్ టు స్టాప్ అంటిల్ టోటల్ విక్టరీ ఈజ్ అచీవ్డ్. ఇది నెతన్యాహు రెస్పాన్స్. ఎవరైనా చెప్పినా మీ యొక్క యాక్షన్స్ వల్ల హమాస్కి హ్యూజ్ ప్రైజ్ వస్తుంది, ఐ డోంట్ వాంట్ టు స్టాప్ అంటిల్ టోటల్ విక్టరీ ఈజ్ అచీవ్డ్. ఇది ఎవరి రెస్పాన్స్? నెతన్యాహు రెస్పాన్స్. ఇండికేట్స్ దట్ he still believes that he can continue without being checked. దీనివల్ల మనకు అర్థమవుతోంది ఏంటంటే, he still believes that he can continue, అతను కంటిన్యూ అవ్వగలడు వితౌట్ బీయింగ్ చెక్డ్. నాకు చెక్స్, నాకు రెగ్యులేషన్స్ ఏమి ఉండవు, నేను కంటిన్యూ అవుతానని నెతన్యాహు చెప్తున్నారు. ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, సమయం ఆసన్నమైంది. ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ టు స్పీక్ అప్. వాళ్ళు మాట్లాడడం వల్ల ఏమో, సో దట్ మిస్టర్ నెతన్యాహు డస్ నాట్ థింక్
he can get away, తప్పించుకోవడం, escape, get away. He can get away with what international agencies are calling genocide. So genocide చేసి తప్పించుకుందాం అనుకుంటున్నాడు. Genocide. Yes, మిత్రమా, 1 minute. Genocide. Killing. Side means killing. Killing of a race. ఒక జాతిని చంపేయడం. That is a genocide. Yes, you know homicide. You know suicide. Battery. Matricide. Fratricide. Sororicide. Homicide is murder. Homicide is murder. Suicide, killing oneself. Suicide, killing oneself. ఎవడిని వాడు చంపుకోవడం. Patri, pitru, pita, father. Patricide, killing father. Matricide, matru, mata, mother. Matricide, killing mother. Yes, patricide చాలా సందర్భాల్లో చూసాం మనం. మొఘల్ ఎంపరర్స్ లో చూస్తాం killing their fathers. Matricide, killing mother. Fratry, bratru, brata, brother. Bratru, brata, brother. Fratricide, killing brother. Sororicide, killing sister. So side killing, genocide is killing a group of people, a race. Homicide, murder, suicide, killing oneself. Patricide, father. Patricide, father. Matricide, mother. Fratricide, brother. And sororicide, that is called sister, killing sister. Yes, mitrama. Infanticide. Hosticide. Hospiticide. Hospiticide. Uxoricide. Mariticide. అండ్ మనందరికీ తెలుసు పెస్టిసైడ్. ఎస్, ఇన్ఫాంటిసైడ్, కిల్లింగ్ ఏ చైల్డ్, కిల్లింగ్ ఏ కిడ్, ఒక బేబీని చంపేయడం ఇన్ఫాంటిసైడ్. హోస్టిసైడ్, మనం ఎవరింటికైతే వెళ్ళామో ఆ హోస్ట్ని చంపడం హోస్టిసైడ్. హాస్పిటిసైడ్, కిల్లింగ్ ఏ గెస్ట్, మన ఇంటికి వచ్చిన గెస్ట్ని చంపడం హాస్పిటిసైడ్. Uxoricide, killing a wife. Killing wife is called uxory. Mariticide, killing husband. And pesticide, killing pest. All these are sides. Infanticide, killing a boy, a child, a baby. Hosticide, killing host. Hospiticide, killing a guest. Uxoricide, killing wife. And mariticide, killing husband. Pesticide is killing pest. Now you know all the sides. From genocide you learned everything. Yes, he can get away with what international agencies are calling genocide. దాని నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నాడేమో, కుదరదు. న్యూఢిల్లీ, మరి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది? న్యూఢిల్లీ సబ్జెక్ట్ హ్యాస్ నోటబ్లీ thus far not issued. నోటబ్లీ గుర్తించే విధంగా thus ఇప్పటి వరకు not issued any statement. It has not issued any statement. ఇక్కడ ఎనీ రావడానికి గల కారణం ఉన్నటువంటి నెగటివిటీ. ఎప్పుడైతే నెగటివ్ స్టేట్మెంట్ వస్తుందో అందులో ఎనీ అనే పదాన్ని మనం చూడగలం. దిస్ సైలెన్స్, ఇది సబ్జెక్ట్. దిస్ సైలెన్స్ మే బీ బికాజ్ ఆఫ్ ఇట్స్ ఓన్ ప్రీ ఆక్యుపేషన్. ఆల్రెడీ మనం ప్రీ ఆక్యుపైడ్గా ఉన్నాం.
ఇప్పటికే మనకి విత్ పాకిస్తాన్, మనకి పాకిస్తాన్తో ఆల్రెడీ వార్ ఉంది కాబట్టి మనం సైలెంట్గా ఉన్నాం. అండ్ డ్యూ టు, అది మాత్రమే కాదు, డ్యూ టు కారణం చెప్తున్నాడు, మళ్ళా బికాజ్ ఆఫ్ యూజ్ చేయకుండా బికాజ్ ఆఫ్ లాంటి మరొక పదాన్ని యూజ్ చేశాడు. దట్ ఈజ్ డ్యూ టు ఇజ్రాయిల్స్ అన్ఈక్వివోకల్ అన్నాడు. అద్భుతమైన పదం, అన్ఈక్వివోకల్, క్లియర్, అన్ఈక్వివోకల్ సపోర్ట్, క్లియర్ సపోర్ట్, ఎటువంటి డౌట్ లేనటువంటి సపోర్ట్ ఓవర్ ఆపరేషన్ సింధూర్. ఒకటి, మనము ఆల్రెడీ పాకిస్తాన్తో ప్రీ ఆక్యుపైడ్గా ఉన్నాం. రెండవది, ఇజ్రాయెల్ మనకి అన్ఈక్వివోకల్గా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ద సైలెన్స్ ఈజ్ దేర్ ఫ్రమ్ ఇండియా. అయితే దెర్ ఈస్ నో లింక్ ఆర్ ఈక్వలెన్స్, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు బిట్వీన్ ద టూ సిచ్యువేషన్స్. రెండు సిచ్యువేషన్కి ఈక్వాలిటీ ఎక్కడా లేదు, ఈక్వలెన్స్, ఈక్వాలిటీ లేదు. హౌఎవర్ టూ మెనీ లైవ్స్ హ్యావ్ బీన్ లాస్ట్. ఏది ఏమైనప్పటికీ చాలా జీవితాలు పోయి ఇన్ ద ఇన్సెసెంట్ కంటిన్యూస్ బొంబార్డ్మెంట్, ఎక్కడ బ్రేక్ లేకుండా జరుగుతున్నటువంటి బొంబార్డ్మెంట్ ఎవరు చేస్తున్నారు? కంటిన్యూస్ బొంబార్డ్మెంట్ బై ఇజ్రాయిల్ ఆఫ్ ఎన్ ఏరియా ఆఫ్ 2 million పీపుల్. చాలా జీవితాలు అక్కడ కోల్పోవడం జరిగింది బికాజ్ ఆఫ్ ఇజ్రాయిల్స్ ఇన్సెసెంట్ బొంబార్డ్మెంట్. డిస్పైట్ ద డిప్రెడేషన్, మంచి పదం వచ్చింది, డిప్రెడేషన్ ఈజ్ నథింగ్ బట్ అటాక్. Despite the depredations, Israel has not with any clarity, any attacks జరుగుతున్నా కూడా Israel has no clarity, met its objectives of bringing back the hostages. ఎవరైతే హోస్టేజెస్ బందీలుగా వాళ్ళ దగ్గర ఉన్నారో వాళ్ళని బ్రింగ్ బ్యాక్ అయితే మాత్రం తీసుకురావడం అనే గోల్ రీచ్ అవ్వలేకపోయింది. హోస్టేజెస్ మీన్స్ captured by the opponent. The people captured by the opponent, they are called hostages. ఏ ప్రజలనైతే వాడు క్యాప్చర్ చేశాడో, తీసుకుపోయాడో వాళ్ళని వెనక్కి తీసుకురావడం అనేది మాత్రం అనే ఆబ్జెక్టివ్ని మీట్ అవ్వలేకపోయింది. వైపింగ్ అవుట్, లేదా వైపింగ్ అవుట్ అంటే క్లియర్. వైపర్ అనే పదం మనం వాడుతూ ఉంటాం, కార్లో వాడతాం వైపర్స్ అని, దట్ ఈజ్ ఎ క్లియర్. వైపింగ్ అవుట్ అన్నాడు, కంప్లీట్లీ క్లియర్ హమాస్ ప్రెజెన్స్ దేర్ ఎట్. సో ఇంత యుద్ధం చేసినా ఏం జరగలేదు. ఒకటి, హోస్టేజెస్ వెనక్కి రాలేదు, లేదా హమాస్ కంప్లీట్గా వైప్ అవుట్ అవ్వలేదు అన్నాడు. మిస్టర్ నెతన్యాహు హ్యాజ్ ట్రైడ్ టు ఫ్రేమ్ హిస్ గవర్నమెంట్ యాక్షన్స్ యాజ్ ఏ వార్ ఆఫ్ సివిలైజేషన్ ఓవర్ బార్బారిజం. తనకి తాను చెప్పుకుంటున్నాడు, తన యుద్ధాన్ని ఈ విధమైన పేర్లతో చెప్తున్నాడు. వార్ ఆఫ్ సివిలైజేషన్, సివిలైజేషన్ మీన్స్ నాగరికత, బర్బారిజం మీన్స్ అనాగరికత, అన్సివిలైజేషన్, uncivilized. But it is he who must consider how much this directionless war, ఇప్పటిదాకా జరుగుతున్న వారిని డైరెక్షన్లెస్ వార్ అని ఎందుకన్నామయ్యా? 1, ఇతను ఎవరిని వెనక్కి హోస్టేజెస్ని బ్రింగ్ బ్యాక్ చేయలేకపోయాడు, లేదా హమాస్ యొక్క ప్రెజెన్స్ని వైపౌట్ చేయలేకపోయాడు. కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం? ఇట్ ఈస్ ఎ డైరెక్షన్లెస్ వార్ దట్ అపియర్స్ టు పనిష్. ఎవరిని పనిష్ చేస్తుంది? ద వీకెస్ట్ అండ్ మోస్ట్ డిఫెన్స్లెస్. ఇందాక అనుకున్నాం 3000 సిటిజన్స్ మరణించారని, వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళని పనిష్ చేస్తున్నాం. వారు ఎటువంటి వారు? రెసిడెంట్స్. పాపం దే ఆర్ వీకెస్ట్ అండ్ డిఫెన్స్లెస్. వాళ్ళ దగ్గర ఎటువంటి డిఫెన్స్ లేదు. ద మోస్ట్ రిజంబల్స్ ద లేటర్ మోర్ దాన్ ద ఫార్మర్ యాజ్ ద మెంబర్స్ ఆఫ్ సపోర్టర్స్ ఆఫ్ దిస్ వార్ డిమినిష్ వరల్డ్ వైడ్. నెమ్మదిగా ఈ యొక్క ఇజ్రాయెల్ వారికి సంబంధించిన సపోర్టర్స్ డే బై డే ఏమవుతున్నారయ్యా అంటే డిమినిష్ అవుతున్నారు. దట్ ఈజ్ డిక్రీజ్. డిమినిష్ అవుతున్నారు. దట్ ఈజ్ వాట్ వి ఆర్ కాలింగ్ డిక్రీజ్ అవుతున్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇజ్రాయెల్ అండ్ గాజా వార్. ఈరోజు మీరు జెనోసైడ్ గురించి, హోమిసైడ్, ఫ్రాట్రిసైడ్ లాంటి పదాలు, కట్ ఆఫ్, కట్అవుట్ అండ్ కట్ డౌన్ లాంటి పదాలు నేర్చుకున్నారు. మరికొన్ని పదాలతో దీన్ని క్లోజ్ చేస్తాను. Yes, I'm going to give you some idioms, not all, related to time.
ఇందులో చాలా వరకు మీకు తెలిసి ఉండొచ్చు. Once in a blue moon. Once in a blue moon. At the stroke of the bell. At the 11th hour, once in a boom, donkeys ears dawn to dusk now and then. Once in a blue moon, rarely, very irregularly, not punctual. At the stroke of the bell, perfectly on time. At the stroke of the bell. At the 11th hour, at the last minute. At the 11th hour, at the last minute. Donkey's ears, the time, more time than expected. More time than expected. ఏదైనా ఒక పని చేయడానికి అనుకున్న సమయం కన్నా ఎక్కువ సంవత్సరాలు పడితే donkey's ears. For example, the Polavaram project has taken donkey's ears. చాలా సంవత్సరాలు పడుతోంది అని. Dawn to dusk, from morning to evening. Dawn morning, dusk evening. Now and then, sometimes. Once in a blue moon, that's what we are saying. Very rarely, irregularly. At the stroke of the bell, perfectly on time. At the 11th hour, at the last minute. Donkey's ears, the time that is taken, that more than expected. So 4 years lo complete cheyavalsina graduation, 7 years padutondi ante danni he took donkey's years to complete his graduation అని చెప్పొచ్చు. From morning to evening, dawn to dusk, now and then, sometimes. And ఇవి మాత్రమే కాకుండా time and again, time and again, that is again and again, time and again, again and again. So that is also there. Now my dear friends, these are the idiomatic expressions that we can see for the time. In the next class, definitely we'll learn some more words and with detailed explanation of editorial pace. మళ్ళా మనం మరొక క్లాసులో మరిన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. Thank you very much. Meet you again.